హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు దుబాయ్ సైడ్ విజిట్ గురించి టికెట్ బుక్ చేసుకున్నాను. నేనైతే ఏ హోటల్లో దిగానో ఆ హోటల్నే ఈ సైడ్ విజిట్ కౌంటర్ ఉంది, అక్కడి నుంచి బుక్ చేసుకున్నాను. 150 దిరమ్స్ తీసుకున్నారు మెయిన్ ప్లేసెస్ చూపెట్టడానికి. ఈ అమౌంట్ దుబాయ్ అంటే మెయిన్ ఫ్యూ విజిట్ ప్లేసెస్ చూపెట్టడానికి చార్జ్ చేశారు. ఇప్పుడు మనం బయలుదేరినాము. చూడండి, ఇవన్నీ దుబాయ్ రోడ్స్. అంటే మనకు చాలా దగ్గరనే అవుపడుతుంది దుబాయ్ ఫ్రేమ్, కానీ డిస్టెన్స్ చాలా ఉంటుంది. మనం అనుకున్నంత దగ్గరలో ఉండదు. 3 పోవాల్సి వస్తుంది బై 1 వే. అండ్ ఈ రోడ్డు సర్వీస్ రోడ్కి ఎక్కడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో దుబాయ్ రోడ్స్. ఇవో అట్లా అవుపడేది అది దుబాయ్ ఫ్రేమ్ అన్నమాట. మనకు లెఫ్ట్ సైడ్ అవుపడ్డది చూడండి, అదే దుబాయ్ ఫ్రేమ్. ఇప్పుడు మనకు గైడు చావానీనే పేరు, అంటే ఓనర్ కమ్ గైడ్ అన్నమాట. ఈ వెహికల్ కూడా ఆయనదే. మొత్తం దాని గురించి చెప్తుండు. దుబాయ్ ఫ్రేమ్ ఏంటిది, ఎప్పుడు కట్టారు, అందులో ఏమేమి ఉంటాయి అన్నది దాని గురించి వివరిస్తున్నాం అన్నమాట. ఇండియన్, కానీ ఎంతో కాలం నుంచి ఫీల్డ్లో ఉన్నాడు, గైడ్ ఫీల్డ్లో. చూడండి ఫ్రెండ్స్, రోడ్స్, దుబాయ్ రోడ్స్ ఇవన్నీ. బ్రిడ్జ్ కింద నుంచి పోతున్నాము. చూడండి, మనకి ఇక్కడనే అవుపడుతుంది దుబాయ్ ఫ్రేమ్, కానీ ఎంత తిరగాల్సి వస్తుంది. ఇట్లనే ఉంటుంది ఇక్కడ రోడ్స్. 1 వే ఉంటాయి, సర్వీస్ రోడ్ ఎక్కాలి, మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. కంటికి దగ్గరగా అవుపడుతుంది, కానీ పోవడానికి 20 మినిట్స్ అలా పడుతుంది. మనం కార్ లేనిది బయట అడుగు పెట్టలేము ఫ్రెండ్స్, అలా ఉంటుంది. ఇక ఈయన వెహికల్ అనమాట. ఇది వెహికల్లో కూర్చొని ఆయన చెప్తున్నాడు ఇక స్టోరీస్, దుబాయ్ ఫ్రేమ్ స్టోరీ అంతా చెప్తుండ్రు. పైన ఎట్లుంటుంది, కింద అండర్ గ్రౌండ్ ఎట్లుంటుంది, అన్నీ చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దుబాయ్ ఫ్రేమ్ జర్నీ. మనమైతే పైకి ఎక్కేది లేదు, కింది నుంచి అన్నీ చూస్తాం. ఆయన 10 మినిట్స్ టైం ఇచ్చిండు అందరికీ. మనం చుట్టూ చూసుకొని మళ్ళీ వచ్చి వెహికల్లో కూర్చోవాలి. అది విషయం ఫ్రెండ్స్. చూడండి, అవో రైట్కి అవపడుతుంది కదా దూరం నుంచి దుబాయ్ ఫ్రేమ్, అదే దుబాయ్ ఫ్రేమ్. ఈ వెహికల్ ఇట్లాంటివన్నీ తీసుకుపోతుంది. 10 మినిట్స్ టైం ఇస్తుంది మనకు. ఆ 10 మినిట్స్లో మనం చూసుకొని మళ్ళీ వెహికల్లో రావాలి. ఇది టూర్ విజిట్ ప్యాకేజ్. మనకు మెయిన్ ప్లేసెస్ చూపెడతారు దుబాయ్లో. అది ఫ్రెండ్స్, ఇవన్నీ రోడ్స్లో చూపెడుతున్నాము. దుబాయ్ రోడ్స్ అంటే ఇది కొంచెం ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఈ దుబాయ్ ఫ్రేమ్. చూశారు కదా మనకి ఎంత దగ్గర అవుపడుతుంది. చూస్తే అది తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, మొత్తం ఇట్లా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అది ఫ్రెండ్స్, ఇదే దుబాయ్ ఫ్రేమ్. ఈ రోడ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నాయి రోడ్స్ అన్నీ. రైటింగ్ తీసుకోవాలి. మంచి గ్రీనరీ, గార్డెనింగ్ అన్నీ చేశారు ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ గార్డెన్. వచ్చేసినాం ఫ్రెండ్స్ మనం దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి. 10 మినిట్స్ టైం ఇచ్చాడు. ఆ 10 మినిట్స్లో పోయి చూసుకొని రావాలి. అంతా టూరిస్ట్ ప్లేస్. వచ్చేసినాం ఫ్రెండ్స్, దుబాయ్ ఫ్రేమ్ చుట్టూ తిరుగుతున్నాము. మొత్తం టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. అందరు వచ్చారు, ఆల్ కంట్రీ నుంచి
వాళ్ళు ఇట్లా హోటల్ నుంచి బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని ఆ వెహికల్లో మొత్తం టూర్ విజిట్కి వెళ్తారు. అక్కడ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని మళ్ళీ పైకి కూడా వెళ్ళవచ్చు. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మనకు టైం కూడా లేదు, జస్ట్ బయట నుంచే చూసి మళ్ళీ వెళ్ళాలి. 10 minutes టైం కాబట్టి నేను ఆ ప్యాకేజ్ తీసుకోలేదు. పోయి అంటే సింగిల్గా వచ్చి అంటే ఇండివిజువల్గా రావాలి. ఇట్లా టూర్స్ వెహికల్స్లో వస్తే వాళ్ళు అలో చేయడం. అది ఫ్రెండ్స్, చూడండి గార్డెన్. ఎండ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్, భయంకరమైన ఎండ. ఇప్పుడు జస్ట్ 11 అవుతుంది. 11 o'clock మస్తు ఎండ అదిరిపోతుంది. చూడండి ఎట్లా చూస్తున్నారు చెట్ల నీడకొచ్చి, అంటే అంత ఎండ ఉంది. ఇంకొకటి ఫ్రెండ్స్, సిటీ మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్ మెయింటైన్ చేస్తాం. గార్డెనింగ్ కానీ ఆర్ రోడ్స్ కానీ చాలా క్లీన్గా ఉంటాయి. అది ఫ్రెండ్స్, ఇది చూడండి. క్యాప్ కంపల్సరీ పెట్టుకొని పోవాలి, లేకపోతే సన్ స్ట్రోక్. క్యాప్ అండ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ ఇవైతే మస్ట్ ఫ్రెండ్స్. చూడండి కొంచెం క్లోజ్గా చూపెడుతున్నాను. వెహికల్స్ 11 o'clock ఎండ బాగా అయిపోయింది. మనం 10 minutes బయట తిరగగానే అనిపిస్తుంది లోపల పోవాలి, కూర్చోవాలి, అంత ఎండ ఉంది. Shravan sahab, boliye, what exactly is Dubai Frame? Dubai Frame is already here. You can see that this is Dubai Frame, 150 meter high. See on top of the three glasses, transparent glasses. When you walk on top, you can see the clearly down. Dubai Frame, and they use the gold on top. And Dubai King Highness Sheikh Mohammed bin Rashid Al Maktoum, he wants everything in Dubai, whatever, all will be number one. All will be needed in the place to record. So that's why museum also you can see future what type of Dubai there, all like 20% local, what they were doing long time ago. That also you can see in Dubai Fair. And when you go up and coming down, you can see the 2015 what Dubai will be. All like a helicopter taxi, and helicopter taxi will be start also maybe 2026. But many things you can see in Dubai, the Dubai Frame down. So like everything, technology very fast and everything you can see in Dubai. Very nice. హలో ఫ్రెండ్స్, చూశారు కదా దుబాయ్ ఫ్రేమ్ గురించి గైడ్ చవాన్ ఎట్లా చెప్పాడు. సో మళ్ళీ వచ్చి వెహికల్లో కూర్చున్నాము అందరము. ఫ్యూ మినిట్స్లో నెక్స్ట్ అంటే వెళ్తున్నాము. నెక్స్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది ఫస్ట్ ప్లేస్ విజిట్ అయిపోయింది, చూసామంతా. నెక్స్ట్ ప్లేస్కు స్టార్ట్ అయినాం. వెహికల్ కూడా రన్ అయింది. ఈయన అంటే ఇక ప్రతి ప్లేస్లో మనకు 10 minutes టైం ఇస్తాడు, చూసుకొని రావాలి, వెహికల్లో కూర్చోవాలి మళ్ళా. ఎందుకంటే బయట కూడా 10 minutes కంటే ఎక్కువ చూడలేము. ఎండలు స్టార్ట్ అయినాయన్నమాట ఇప్పుడే. ఈ ఎండకి మనం భరించలేకపోతున్నాం అట్లన్నమాట. చూడండి ఎట్లున్నాయి రోడ్స్. ఇదంతా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ కాదు, దుబాయ్ ఓల్డ్ సిటీ టైప్ అన్నమాట. ఇది ఇటు సైడ్ పోతున్నాం అనమాట. ఇప్పుడు మనం న్యూ సిటీకి ఎంటర్ అవుతున్నాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చి దుబాయ్ కింగ్ ప్యాలెస్ అని చెప్పాడు. అది నెక్స్ట్ ప్లేస్ అవుతుంది మనది. కానీ ప్యాలెస్లోకి ఎంట్రీ ఉండదు, బయట నుంచే చూసుకొని రావాలి అని చెప్పాడు గైడ్. హలో ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.